హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. గుడివాడ అమర్నాథ్ గారు ఏదో పంచాయతీ ఎలక్షన్స్ నెగ్గడం వల్ల ఏదో వరల్డ్ కప్లో మీరు ఏదో నెగ్గినట్టు అని చెప్పి కొంచెం తీవ్రమైన కామెంట్స్ చేశారు. పెద్ద ఎలక్షన్స్ ఏం కాదు, పంచాయతీ ఎలక్షన్స్ అన్నట్టుగా మాట్లాడారు. ఏంటి సార్ దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే ఆయన తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల్లో కొన్ని మాటలు రాని వాళ్ళ చేత మాట్లాడించడం. రోజా మాటలు రావు, మాట్లాడినా మాట్లాడు కంట్రోల్లో ఉండవు. బండ బూతులు మాట్లాడుద్ది, ఒక మాట మాట్లాడుద్ది, 100 మాటలు తింటది. కొడాలి నాని మాటలు రావు, అమ్మనా బూతులు తప్ప మాటలు సభ్యతాయుతంగా సంస్కార భరితంగా పోనీ రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి సాంస్కృతిక పరంగా మాట్లాడు. అమ్మనా బూతులు మాట్లాడతాడు, అమ్మనా బూతులు తింటాడు. 2 పేరు నాని అనేదో గొప్పగా తెలివితేటలతో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు, కానీ ఆ ఊర్లో వల్ల చీకుడు పంపించేస్తారు. అందరూ చీకొట్టడమే. అందువల్ల ఆయన మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఈ గుడివాడ నాని, గుడివాడ అమర్నాథ్, ఈ ఐటీ మినిస్టర్ అయ్యిండి నువ్వు ఏం పరిశ్రమలు తీసుకొచ్చావంటే కోడిగుడ్లు, మామిడి తాండ్ర, నిమ్మకాయలు, ఇలా చెత్త చెదారం అంతా చెప్తాడు. నలుగురిలో నవ్వులు పాలు అయిపోయాడు. ఈరోజు పెద్ద కామెడీ పీస్ అయిపోయాడు అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద కామెడీ పీస్ ఎవరంటే ఆయనే. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఏంటి పంచాయతీ ఎలక్షన్స్లో నెగ్గినంత మాత్రంలో మీరు ఏదో సాధించేసినట్టు, ఏదో క్రికెట్ మ్యాచ్లో వరల్డ్ కప్పు సాధించినట్టు మీరు మాట్లాడుతున్నారు అని తన అక్కసు, తన అంటే ఓరవలేని తనాన్ని బయట పెట్టాడు. అక్కడ పంచాయతీ ఎలక్షన్స్లో నెగ్గడం కాదు, వేవు ఎటుంది, గెలుపు దిశగా ఎవరున్నారు, గెలుపు దిశగా తెలుగుదేశం పార్టీ ఉంది అన్నది అక్కడ ఆలోచించవలసింది. వరల్డ్ కప్ అని కాదు, వరల్డ్ కప్ప ఏదో అది ఇంటర్నేషనల్ కప్ప, ఏ కప్ప తీసి పక్కన పెడదాం, ఇవి రాజకీయాలు. మీరు వరల్డ్ కప్ అంటే మీరు క్రికెట్ ఆడలేరు, బ్యాటింగ్ చేయలేరు, బౌలింగ్ చేయలేరు, ఏమీ చేయలేరు. కనుక ఆ క్రికెట్తో పోల్చి మాట్లాడడం అన్నది ఇప్పుడు ఏదో పూర్వశ్రమంలో మీరు చాలా పెద్ద క్రికెట్ ప్లేయర్ అంటే ఈ అని చెప్పవచ్చు. మీకు ఏం తెలుసు? కోడిగుడ్లు తప్ప మీకేం తెలీదు. ప్రజలు మిమ్మల్ని కోడిగుడ్లు మంత్రి అనే పేరు పెట్టేశారు. అంటే ఆ కోడిగుడ్ల గురించే మీరు మాట్లాడాలి. అలాంటిదేమో పెద్ద వరల్డ్ కప్పు మీరు సాధించినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పడం కేవలం ఓర్వలేనితనం. ఇది వైసీపీ పార్టీ వాళ్ళు గుర్తించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించాలి. ఎవరైనా మాట్లాడితే కొంచెం సబబుగా ఉండాలి, కానీ నోటుకొచ్చిన మాట మాట్లాడితే ఎదురు పార్టీ వాళ్ళకి బాగా తేలిక అయిపోవడం, నలుగురిలో నవ్వులు పాలు అయిపోవడం తప్ప దీంట్లో ఏదైనా కొంచెం పస ఉందా? అంతా నస తప్ప. అది ఆలోచించుకోవాలి అమర్నాథ్. సార్ ఏంటి సార్, గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేశారంటారు? ఆంధ్రప్రదేశ్ ఐటీకి మినిస్టర్ అయినా ఏం చేశారంటారు సార్? ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఐటీ గురించి మాట్లాడారంటారా? ఎప్పుడు ఇంకా ఉన్న ప్రభుత్వం ఉన్న రోజులు ఇవే మాట్లాడతారంటారు? ఇవే మాట్లాడండి. కేవలం మిగతా వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళకి వచ్చి ఏమి చెప్పంటుంది గొడ్డు కాసులు అన్నమాట. మనం చూడండి, ఎవరిని మనం ఆవులు గేదెలు కాచడానికి పెడతామంటే అందరికంటే ఎవరైతే పనికిరాని వాడు దాన్ని పెడతామన్నమాట. అలాగే 4 బూతులు తిట్టడానికి పెట్టాడు ఈయన్ని, అంతే. ఈయనకి ఏమైనా విషయాలు తెలియవు, వ్యవహారాలు తెలియవు. ఇప్పుడు బుగ్గన ఉన్నాడు అనుకోండి, ఆయన్ని పెడుతున్నాడా? ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడా? లేదా మిగతా వాళ్ళు ఎవరైనా, మిగతా వాళ్ళలో ఉన్న 151లో కేవలం 5 మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. 5లో ఒకడు అమర్నాథ్. ఎందుకంటే నీ అమ్మనా బూతులు తిట్టగలడు ఆయన. గనక దేని పనికి వస్తాడో దానికే వినియోగించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. తిట్టడానికే పనికి వస్తాడు, మరో దాన్ని పనికిరాడు ఆయన. చాలా చిన్న వయసులో ఐటీ మినిస్టర్ అయ్యారు సార్. మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు. అవును, చిన్న వయసులో ఐటీ మినిస్టర్ అయ్యారంటే చాలా గ్రేట్ అసలు. మామూలుగా అవునవును. ఆయన ఎమ్మెల్యే కార్పొరేటర్గా నెగ్గి, తర్వాత ఎమ్మెల్యేగా వచ్చి ఎమ్మెల్యేగా నెగ్గి మినిస్టర్ ఇచ్చారు. దాన్ని చదువుగా ఎందుకు చేసుకున్నారు అంటే మిస్టేక్ ఎందుకు చేస్తున్నారు దానిలో? అంటే ఇక్కడ ఐటీ మినిస్టర్ అంటే అది తెలియదు కదా.
ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టరు. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోడ్ ఎంత ఉంది, ఎక్కడుంది మనకి? ఇప్పుడు ఆంధ్రదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసలు ఉందా? ఐటీ హబ్బులు కట్టాడు చంద్రబాబు నాయుడు, మిలీనియం టవర్స్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. అసలు మీకు ఎక్కడ ఏది ఉందో తెలుసా? మీకు తెలియకుండా పోనీ హైదరాబాద్లో లోడ్ ఎంత ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఐటీ తాలూకు పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవి తెలుసా నీకు? ఇప్పుడు పక్కనే ఉంది బెంగళూరులో సర్ప్లస్గా ఉన్నాయి పరిశ్రమలు, మామూలు కాదు, సర్ప్లస్, మోర్ దెన్ ఎనఫ్. అంటే వాళ్ళకి కావలసిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే పూణే ఉంది, వాళ్ళకి కావలసిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి. అసలు ప్రధాన ప్రైమ్ ఫ్యాక్టరీస్, ప్రైమ్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇకపోయినట్టయితే నెక్స్ట్ బాంబే, మద్రాస్, ఈ ప్రాంతాల్లో ఎలాగున్నాయండి? 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా అంత దేదీప్యమానంగా ఉంటున్నాయన్నమాట. నువ్వు నీ ముఖానికి ఒక్క పరిశ్రమను తీసుకురాగలిగావా? వాళ్ళని బ్రతిమాలుకొని, బాబు ఓ పరిశ్రమ పారేయండిరా, మీకు ఎక్కువైన పరిశ్రమలో పారేయన్నా తీసుకొస్తే బాగుండు కదా. అది లేకుండా ఎంతసేపు తెలుగుదేశాన్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, ఏంటి నీ తాలూకు వరకు? ఏంటి ఐటీ మినిస్టర్గా నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఒకసారి ఆలోచించుకో అమర్నాథ్. ఎందుకంటే నీకు అసలు దేనికి చేత కావు. పైన నలుగురు కూడా కామెడీ పీసులాగే ఈ మధ్య చాలా డిబేట్లలో చూసి వాళ్ళు అసలు అమర్నాథ్ తాలూకు మాటలకి ఒక కామెడీ ఉంటాడు కదా, ఓ బఫూన్ ఉంటాడు కదా, అలా బఫూన్ని చూసినట్టు చూస్తున్నారు మాట. అది లేదు. నువ్వేమైనా కౌంటర్ ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నావా? నువ్వు ఇలాగే మాట్లాడితే ఎలాగే ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్కి ఇక్కడేమో తెలుగుదేశం తాలూకు పార్టీకి సంబంధాలు ఏమున్నాయి? ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టి తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నావు. ఆ తిట్టడమైనా సభ్యతగా తిడుతున్నావా? ఇప్పుడు ఏదో పంచాయతీ బోర్డు ఎలక్షన్లో మీరు నెగ్గినంత మాత్రంలో మళ్ళీ దేనికి వరల్డ్ కప్ ఇప్పుడు ఏదో అమెరికా ప్రెసిడెంట్ నెగ్గినట్టు ఏదో ఎగ్జాంపుల్ చెప్తే బాగుండు. వరల్డ్ కప్ నెగ్గినట్టుగా వీళ్ళకి వాళ్ళకి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు వరల్డ్ కప్ ఎందుకు ఆడతారు, క్రికెట్ ఎందుకు ఆడతారు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా సెన్స్లెస్గా, మీనింగ్లెస్గా మాట్లాడుతున్నావు. అది గుడివాడ అమర్నాథ్ అంటే కామెడీ పీస్ అని ఎందుకు అనుకుంటారంటే ఇందుకే అనుకుంటారు. తెలుసుకొని ఇక ముందేనా మారితే బాగుంటుంది. ఈసారి ఆయన నియోజకవర్గంలో నెగ్గే అవకాశాలు ఉంటాయంటారా సార్? 80 పరిస్థితుల్లో నెగ్గడండి. ఏమి చేశాడండి ఆయన? గుడివాడ అమర్నాథ్ ఏం చేశాడండి? మొన్న సమిట్ పెట్టినట్టు కూడా ఏమి చేశారండి? ఏమి చేయలేదు. సమిట్ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చారని చెప్పి క్రియేట్ చేయడం, లేకపోతే నిజంగా వచ్చారో ఏదో జరిగింది సార్. చాలా మంది ప్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఐటీ మినిస్టర్ బాధ్యతగా ఆయన ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు మాట్లాడారు, ఎన్నో లక్షల కోట్లు వచ్చేసినాయి అని. ఈ రోజు వరకు ఇప్పుడు వరకు రాష్ట్రంలో కనిపించలేదు. ఎక్కడన్నా కనిపించుంటే ఇప్పటికి ప్రెస్, మీడియా, అలా మామూలుగా వీళ్ళ ఛానల్సే, ఇప్పుడు సాక్షి పేపర్ వీళ్ళే శుభ్రంగా ఇంకా ప్రచారం చేస్తూనే ఉంటారు పొద్దున్నే సాయంత్రం వరకు. ఇప్పుడు వరకు రాలేదు, వాళ్ళు ప్రచారం చేయలేదంటే అవి లేవనే కదా సార్ దాని అర్థం? ఏం లేదండి. లేకుండా సబ్మిట్ పెట్టారు కదా, ఏమీ రాలేదంటే వారికి పరువు తక్కువ. దానికి ఏదో మామూలుగా మాట వరుసగా చెప్పారు కానీ వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు ఎప్పుడు MOU అంటే మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది మన గవర్నమెంట్కి వాళ్ళకి. అది మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెజిట్లో ప్రకటిస్తారు. అప్పుడు మీరు INPRO ఉంటుందన్నమాట. అది వాళ్ళు మొత్తం ప్రపంచం అందరికీ తెలుస్తుంది. దాపరికాలు ఏమి ఉండవు దీంట్లోను. INPRO అంటే ఇండియా అంతా వస్తుంది. ఈ PRO ఎవరైతే ఉన్నారో మనకి అంటే సంబంధిత రాష్ట్ర PRO, ప్రెస్ రిలీజేషన్ ఆర్గనైజర్, ఆయన మొత్తం అందరికీ చెప్తారన్నమాట. అంత తేలిగ్గా వీళ్ళు నోటితో మాట్లాడుకోవాల్సింది కాదు. దానికి ఒక ప్రాసెస్, దానికి ఒక డాక్యుమెంటేషను, దానికి ఒక ఆథరైజేషను అంతా ఉంటుంది. లేకుంటే వీళ్ళు మాట్లాడుకుంటే ఎలాగవుద్ది? అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.